హిందుస్థాన్ టైమ్స్లో రాసినటువంటి ఒక చిన్న క్యాలిక్యులేషన్స్ క్యాలిక్యులేషన్స్ అండ్ రిపోర్ట్. ఆంధ్రప్రదేశ్ పోలీస్ హ్యాస్ అరెస్టెడ్ 49 పీపుల్ సో ఫార్. ఇప్పటి వరకు 49 మందిని అరెస్ట్ చేసిందంట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. రిజిస్టర్డ్ 147 కేసెస్. 147 కేసెస్ని ఇప్పటికి రిజిస్ట్రేషన్ అంటే ఎఫ్ఐఆర్ పెట్టారు. 147 మంది మీద ఎఫ్ఐఆర్ పెట్టారు. వాళ్ళలో 49 మందిని అరెస్ట్ చేశారు ఇప్పటికి. బట్ నోటీస్ ఇచ్చిన వాళ్ళు 680 అంటే. ఇష్యూడ్ 680 నోటీసెస్ టు సోషల్ మీడియా యాక్టివిస్ట్స్ అండ్ సింపథైజర్స్ ఆఫ్ ఫార్మర్ చీఫ్ మినిస్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ ఫర్ allegedly posting derogatory content about family members of leaders from Chief Minister Chandrababu Naidu's తెలుగుదేశం పార్టీ రిపోర్ట్. అంటే నేను అడిగేది ఏంటంటే, ఈ 680 మందికి నోటీస్ ఇచ్చి వాళ్ళలో 147 మీద ఎఫ్ఐఆర్ పెట్టి వాళ్ళలో 49 మందిని కేసు పెట్టిన వాళ్ళు మొత్తం కూడా అందరూ ఫార్మర్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీ సభ్యుల మీద పోస్ట్ చేసిన వాళ్ళేనా? అంటే వాళ్ళ మీద బూతులు మాట్లాడారా? వీళ్ళు 680 మంది మాట్లాడారా వాళ్ళ మీద బూతులు? సరే, చంద్రబాబు నాయుడు గారు ఫ్యామిలీ మెంబర్స్ కాదు, సరే ఎనీ టీడీపీ మెంబర్ బూతులు మాట్లాడారా? 680 మంది మాట్లాడారా అనేది నాకు ప్రశ్న నాకు తెలియదు. ప్రశ్న వేస్తున్నాను, పబ్లిక్ని ప్రశ్న వేస్తున్నాను. ఓకే, ఒకటి. నెంబర్ 2, ఈ 680లో అందరూ వైఎస్ఆర్సీపీ వాళ్ళనే అని రిపోర్ట్ అయితే రాస్తుంది కదా. 680 మంది టు సోషల్ మీడియా యాక్టివిస్ట్ అండ్ సింపథైజర్స్ ఆఫ్ ఫార్మర్ చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి సింపథైజర్స్ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి సోషల్ మీడియా వాళ్ళు 680 మందికి నోటీస్ ఇచ్చారు. అంటే 680 మంది వైఎస్ఆర్సీపీ వాళ్ళు మీకు దొరికారు, కానీ కనీసం 10 మంది అన్న టీడీపీ వాళ్ళు దొరకలేదు. బూతులు తిట్టిన వాళ్ళు, టీడీపీ వాళ్ళు బూతులు తిట్టిన వాళ్ళు అసలు లేరా? జనసేన వాళ్ళు లేరా? బీజేపీ వాళ్ళు లేరా? ఓన్లీ వైఎస్ఆర్సీపీ వాళ్ళే బూతులు తిడుతున్నారా? 680 మందికి నోటీస్ ఇచ్చారు. ఓకే, నేను అనేది ఏంటంటే, అది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ భారతదేశ రాజ్యాంగంలో ఆర్టికల్ 14 ఈక్వాలిటీ, ఎవ్రీబడి ఈజ్ ఈక్వల్ irrespective of their race, caste, creed and religion అని ఉండిద్ది, అండ్ జెండర్ అని ఉండిద్ది. ఆర్టికల్ 14, there should not be any discrimination based on caste, creed, religion, based on gender అని ఉండిద్ది. ప్లీజ్ అమెండ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఇంకొక అమెండ్మెంట్ చేసి, అసలు యాక్చువల్లీ ఫండమెంటల్ రైట్స్ని వీఆర్ నాట్ సపోజ్ టు అమెండ్ అనుకుంటా. ఫండమెంటల్ రైట్స్ నోబడీ సపోజ్ టు అమెండ్మెంట్. మరి దాని క్లాజ్ ఉందో లేదు. యాజ్ ఫర్ యాజ్ మై నాలెడ్జ్ ఈస్ కన్సర్న్, దెర్ ఇస్ నో ప్రొవిజన్ టు అమెండ్ ఫండమెంటల్ రైట్స్. బట్ ఫర్ పాజిటివ్ సైడ్ చేయొచ్చేమో. ఐఎమ్ రిక్వెస్టింగ్ ద గవర్నమెంట్, ప్లీజ్ అమెండ్, యాడ్ వన్ మోర్ థింగ్. పార్టీ అనే పదం కూడా మీరు యాడ్ చేయండి. There should not be any discrimination. Article 15 of Indian Constitution, there should not be any discrimination based on caste, creed, gender, religion and party అనేది పదం యాడ్ చేయండి. ఇప్పుడు కులాలను బట్టి వివక్ష చూపించే వాళ్ళు, మతాలను బట్టి వివక్ష చూపించడం అన్యాయం. ఆడామగైన జెండర్ని బట్టి వివక్ష చూపించడం ఎంత అన్యాయమో, పార్టీలను బట్టి వివక్ష చూపించడం కూడా అంతే అన్యాయం. అది దిస్ ఇస్ సేమ్. Discrimination is discrimination. It can be gender discrimination, it can be religious discrimination, it can be caste based discrimination, or it can be party based discrimination. This is 100-200% party based discrimination. పార్టీ బేస్డ్ డిస్క్రిమినేషన్ ఇది. 680 మంది వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా వాళ్ళకి నోటీసులు ఇచ్చి ఎంతమంది తెలుగుదేశం వాళ్ళకి ఇచ్చారు అనేది యూ ప్లీజ్ ఓపెన్ అండ్ ప్లీజ్ డిస్క్లోజ్ ద ఫ్యాక్ట్స్. This is discrimination. I am not supporting any illegal comments that are made against. ఇప్పుడు మాట్లాడగానే అమలక్కలు తిట్టారు, బూతులు తిట్టారు, మీ ఫ్యామిలీ మెంబర్స్ని తిట్టితే ఊరుకుంటారా? రైట్? వాళ్ళు చదవలేనటువంటి పదాలు తిట్టారు,
అని అంటున్నారు. దాన్ని మీకు సపోర్ట్ చేయట్లా. ఇప్పుడు గత 3 రోజుల నుంచి నేను మాట్లాడుతుంది కూడా ఏంటంటే, గత 3 రోజుల నుంచి మాట్లాడేది ఏంటంటే, ఈ బూతులు తిట్టిన వాళ్ళని వదిలేయండి అని నేను అంటల్లా. బూతులు తిట్టిన వాళ్ళని అరెస్ట్ చేయొద్దని నేను అంటల్లా. బూతులు తిట్టిన వాళ్ళు నోటీసులు ఇవ్వద్దని నేను అంటల్లా. బూతులు తిట్టిన వాళ్ళని నోటీసులు ఇవ్వండి, అరెస్ట్ చేయండి, కేసులు పెట్టండి. వీళ్ళతో పాటు మీ వాళ్ళకు కూడా చేయండి. దేర్ షుడ్ నాట్ బి ఆర్టికల్ 15 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఆఫ్ కోర్స్ పార్టీ అనే పదం లేకపోయినా కామన్ సెన్స్ వాడండి. దే షుడ్ నాట్ బి ఎనీ డిస్క్రిమినేషన్ బేస్డ్ ఆన్ పార్టీ టు పార్టీ. ఓకే, ఆర్టికల్ 15 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, దే షుడ్ నాట్ బి ఎనీ, ఎవ్రీబడి ఈజ్ ఈక్వల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది లా అండ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. వాట్ ఈస్ దిస్ అండి? ఓన్లీ వైఎస్ఆర్సీపీ వాళ్ళ మీద పగ తీర్చుకొని వైఎస్ఆర్సీపీ వాళ్ళ మీద కేసులు పెట్టి వైఎస్ఆర్సీపీలకు 680 మందికి నోటీసులు ఇచ్చి 147 మందిని ఎఫ్ఐఆర్ పెట్టి 49 మందిని అరెస్ట్ చేసి తెలుగుదేశం వాళ్ళు కనీసం నోటీసులు కూడా ఇవ్వలేదు మీ వాళ్ళకి. డిస్క్రిమినేషన్ కదా. ఇచ్చుంటారు నామాత్రంగా, ఎవరు వాళ్ళల్లో కొంతమందిని వీక్ పీపుల్ని ఎవరినో చూసి ఇచ్చుంటారు 10-15 మందికి తెలుగుదేశం వాళ్ళకి. చెప్తున్నా ఏంటంటే ఇది ఇంజస్టిస్ అని పదే ఎందుకు చెప్తున్నానంటే, తప్పుని మేము పదే తప్పుని ఎవరు సమర్థించరు, బూతుల్ని ఎవరు సమర్థించరు, ఇల్లీగల్ కామెంట్స్ని ఎవరు సమర్థించరు. కానీ వివక్ష అనేది నేను ఏదో చెప్తాను. అది కుల వివక్ష కానీ, మత వివక్ష కానీ, జెండర్ వివక్ష కానీ, పార్టీ వివక్ష కూడా. ఇటు పార్టీ వివక్ష కూడా రాజ్యాంగ సవరణ చేయండి దయచేసి. రాజ్యాంగ సవరణ చేసి ఈ యొక్క పార్టీ బేస్డ్ వివక్ష కూడా క్రైమ్, దానికి కూడా అట్రాసిటీ పెట్టండి. ఏదో ఒక సెక్షన్ పెట్టండి. మేము బీసీ డిక్లరేషన్ పెడతాము, ఎందుకంటే బీసీ కులాన్ని పెట్టి తిడుతున్నారు, ఎస్సీ ఎస్టీ ఎలాగా ఆల్రెడీ ఉంది, కులాన్ని పెట్టి తిడుతున్నారు, వాళ్ళని హెరాస్ చేస్తున్నారు వీకర్ సెక్షన్స్ అని. మరి అధికారంలో ఉన్నవాడు ప్రతిపక్షంలో వాడిని పెట్టి హెరాస్మెంట్కి సెక్షన్ లేదా? అధికారంలో ఉన్నవాడు అపోజిషన్లో ఉన్న వాళ్ళని చేసి హంటింగ్కి, హెరాస్మెంట్కి, వివక్షకి వాటికి ఏం చట్టాలు లేవా? వాటికి చట్టాలు చేయరా? చేయండి అని అడుగుతాను. ప్లీజ్ అమెండ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అండ్ మేక్ వన్ క్లాస్, ఆర్ అట్లీస్ట్ చట్టం చేయండి. రాజ్యాంగ సవరణ ఫండమెంటల్ రైట్స్ రాజ్యాంగ సవరణ చేయలేము, నా నాలెడ్జ్ ప్రకారం చేయలేము. వాళ్ళు తలుచుకుంటే ఏదైనా చేయగలరు. ఓకే, చాలా రాజ్యాంగ విరుద్ధంగా అమెండ్మెంట్లు జరిగాయి చాలాసార్లు. సరే చేయలేము, కానీ యూ కెన్ లాంచ్ యాక్ట్. ఒక యాక్ట్ని చేయొచ్చు, ఒక చట్టం చేయొచ్చు. ఏంటంటే అధికారంలో ఉన్న వాళ్ళు, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు మాత్రమే వివక్ష చూపించకూడదు. చట్టం అందరికీ సమానమే, చట్టం అందరికీ న్యాయమే. ఎవ్రీబడి ఈజ్ ఈక్వల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద లా, ఎవ్రీబడి ఈజ్ ఈక్వల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఈవెన్ ఇన్ ద సైబర్ క్రైమ్. దీస్ ఆర్ ఆల్ సైబర్ క్రైమ్ కేసెస్. ఈవెన్ ఇన్ సైబర్ క్రైమ్ ఎవ్రీబడి ఈజ్ ఈక్వల్. మీరు ఎంతన్నా చేయండి, మీరు ఎంత దబాయించండి, మీకు ఎన్ని టీవీ ఛానల్ ముందు పెట్టుకొని మాట్లాడండి, ఎన్ని సోషల్ మీడియా ముందు మీరు మాట్లాడండి, ఇది వివక్ష అని మేము నొరగొట్టుకుని చెప్తూనే ఉంటాం. ఇది వివక్ష చూపిస్తున్నారు అని. ఒక పార్టీ వాళ్ళని మీరు హంటింగ్ చేస్తున్నారని 100కి 200 సార్లు చెప్తాం. యూఆర్ హంటింగ్ వన్ పార్టీ మెంబర్స్ అండ్ లివింగ్ ది అదర్ పార్టీ మెంబర్స్. ఇది వివక్ష, కుల వివక్ష, మత వివక్షతో సమానంగా పార్టీ వివక్ష కూడా ఒక వివక్ష. థ్యాంక్ యూ.